ఆమదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలంలోని పాలవలస గ్రామంలో కూటమి ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సురుబుజ్జిలి మండలంలో పాలవలస గ్రామంలో టీడీపీ నాయకుల ముఖ్య నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు మరియు అశేషమైన ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పాలవలస గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రతి పేదవాడి కళ్లలో ఆనందం చూడటం కోసమే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు పనిచేస్తున్నారని తెలియజెప్పారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ పరిశీలకులు చంద్రశేఖర్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యం, టీడీపీ మండల అధ్యక్షులు అంబాల రాంబాబు, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు నందివాడ గోవిందరావు, పల్లి సురేష్, తాడేల రాజారావు, టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, యువత, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. 5వ తారీఖు నాడు 2 లక్షలు తీశాడు. అటు ఎలా తీశాడు? ఎలా తీసాడు? నువ్వెలా సంతకం పెట్టావు? తీయలేదా? గ్రీన్ అంబాసిడర్ శాలరీ 2 లక్షలు గ్రీన్ అంబాసిడర్ శాలరీస్. నువ్వు సర్పంచ్ కి పంచాయత్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చి నేను ఈ రోజు ఆ ఊర్లో తిరుగుతున్నాను, లైట్లు లేవు, కాలువలు బాగు చేయడం లేదు, ఒక బోర్ పోతే బాగు చేయడం లేదు. మరి ఎందుకంటే ఆ పంచాయతీ సర్పంచ్ అసలు ఎక్కడ ఉండాలి? పంచాయతీ సర్పంచ్ ఎక్కడ ఉండాలి? నువ్వు చెప్పు, చట్టం ప్రకారం ఎక్కడ ఉండాలి? 2,99,000 పంచాయతీలో ఉండాలి. ఆ సర్పంచ్ ఇక్కడ లేరు కదా, ఆ సర్పంచ్ సస్పెండ్ చేయి, ఫైల్ పెట్టు. మేనేజర్ కదా చెప్పు, నేను నీట్ గా ఏమా రైట్ ఏది ఉందా? గ్యాస్ సమస్య పెడతాం. నీ ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ ఉందా? అది కరెక్టే. మనం 3 వరకు ఇస్తాం కదా. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు ఒకసారి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అదే మందా? మరి ఫ్రీ గ్యాస్ అంటే డబ్బులు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైతు బజారా. నీకు వ్యవసాయ భూమి ఉందా? ఎంత ఉంది? ఇప్పుడు మీ ఆయన పేరు మీద ఉంది. మరి ఆయన చచ్చిపోయాడు అంటున్నావు, నీ పేరు మీద మార్చుకోవాలి కదా. ఏం ఎందుకు అవ్వలేదు?